ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ఈ తరం పిల్లలు శ్రావణ మాసం గురించి తెలుసుకోవాల్సిన విషయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, శ్రావణ మాసంలోకి వచ్చారు, వాళ్ళకి ఏం చెప్తారు? చక్కగా పూజ చేసుకోండి. శ్రావణ మాసం అంతా కూడా పాజిటివ్ మాసం. శ్రావణ మాసం ఎవరింటికి వెళ్ళినా కూడా మంచి రోజు కదా అని వాళ్ళు ఏదో బొట్టెట్టి కాటికెట్టి మనకి కాళ్ళకి పసుపు రాసి ఓ రాయికండాను ఓ కుంకం పెట్టి ఓ 2 పళ్ళు పువ్వులు కాయలు ఇస్తారు. బా లక్ష్మీదేవల్లే వచ్చావమ్మా మా ఇంటికి అంటారు. మనం కూడా అంటాం కదా. అప్పుడు వెంటనే మనం ఏమనుకోవాలి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రావద్దా మనలో? ఖచ్చితంగా. ఓ నేను లక్ష్మీదేవిని, ఇతరులకు నేను అట్లా కనపడుతున్నాను అని మన కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి శ్రావణ మాసం ఉపయోగపడుతుంది. మన ఇళ్లల్లోనూ, మన అత్తవారింట్లోనూ, అమ్మ ఇంట్లోనూ ఎక్కడో చోట ఈ విధానం ఉంటుంది, పూజ చేసుకునే విధానం. తప్పకుండా మీ ఇళ్లల్లో ఉన్న విధానాన్ని ముందుకు తీసుకెళ్ళండి. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తవారింటికి వెళ్తారు. ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న విధానాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యతలకి తొలిమెట్టెక్కినట్టు మీరు. రేపొద్దున పిల్లలు పుడతారు, ఆడపిల్లలు కూడా పుట్టచ్చు, వాళ్ళకి చెప్పాలి కదా. మనం అత్తవారింట్లో ఉన్న విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. అత్తారింట్లో ఏముందో అత్తయ్యని అడుగో, అత్తయ్య ఏదైనా చెప్తే వినో, వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారంగా సుసంపన్నం చేసుకుంటూ చక్కగా ముందుకు తీసుకెళ్ళండి. ఈ శ్రావణ మాసం అంటే మంచి రోజులని చెప్పుకుంటున్నాం కదా, ఇవి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి, పోట్లాడద్దు ఒకటి. తర్వాత వేలం వెర్రికి వెళ్ళబోకండి, ఏదో పిచ్చెక్కినట్టు చేసేయద్దు. ఖచ్చితంగా ఈ రోజుల్లో చక్కగా మంచి బట్టలు కొనుక్కోవటము, చక్కగా అలంకరణ సామాగ్రి కొనుక్కోవటము, గాజులు కొనుక్కోవటము, అన్నీ చక్కగా అలంకారం చేసుకుని ఉండటము, శుభ్రంగా తయారవటము, పొద్దున్నే స్నానం చేయటము, చక్కగా పూజ వేళకన్నీ 4 అమర్చుకోవటము. దీంట్లో ఇది ఇలా వెళ్ళేటప్పుడు మనం దేన్ని కాపీ చేయాలి అనేది ఒక బేసిక్ రూల్ ఉంచుకోవాలి. ఎక్కడి నుంచి ఇదంతా, ఎవరిని చూసి? మీరు ఎవరెవరినో చూసి చేయకూడదు. ఎప్పుడు కూడా ఇల్లు చూసి దిద్దండి. మన ఇంట్లో అమ్మ అంత ఎక్కువగా అలంకరించుకోవద్దు, సింపుల్గా ఉంటుంది. లేదా అత్తయ్య కూడా ఏదో మామూలు చీర కట్టుకుని ఉంటారు, మీరు కొంచెం మంచి చీరలు కట్టుకోవచ్చు. ఆవిడ పెద్దగా నగలు పెట్టుకోవచ్చు, నువ్వు ఇంకొక నగ పెట్టుకోవచ్చు. ఆమె చిన్న పూజ చేస్తారు, నువ్వు ఆ చిన్న పూజ చేయొచ్చు, లేదా ఇంకొంచెం పెద్ద పూజ చేసుకోవచ్చు. కానీ ఇల్లు విడిచి సాము చెయ్యొద్దు. కొంచెం కంట్రోల్డ్గా ఉండి మన దగ్గర ఏముందో దాన్ని విడిచిపెట్టకుండా చేసే విధానంలో ఉండండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరినో చూస్తాం, ఫాలో చేసి చేసుకుంటాం. వచ్చే సంవత్సరం ఇంకొకళ్ళు కనపడతారు, అప్పుడు వాళ్ళని ఫాలో చేస్తాం. ఒక 3-4 ఏళ్ళు ఎవరెవరినో ఫాలో చేస్తాం. 5వ సంవత్సరం వాట్ ఈజ్ మీ అని మీకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు దెన్ వాట్ ఈజ్ యూ? ఎవరు మీరు? మీకు ఒక సొంత విధానం ఉందా? లేదు. ఎందుకని లేదు? మీరు ఫాలో అండ్ కాపీ చేస్తున్నారు అంతే. యాక్చువల్గా ఫాలో చేయవలసింది దేన్ని? మన ఇంట్లో, మన ఇల్లు, మన పద్ధతి. అత్తయ్య చేయరు, వాళ్ళకి అలవాటు లేదు, కానీ అత్తయ్యకి తోడుకోవడంలో ఆడపడుచులో గ్యారంటీగా ఉంటారు. వాళ్ళకి ఏదో ఉంటుంది, వాళ్ళకు కూడా లేదు. మీ అమ్మగారిని అడిగి చేసుకో అని చెప్పారనుకో, అమ్మ ఏం చేస్తే అదే చేద్దాం మనం. అప్పుడు మీకు ఒక ఓన్ సిస్టమ్ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తున్నానని చెప్తారు వాళ్ళు చాలామంది, కానీ వాళ్ళు ఈ సంవత్సరం ఒకలాగా, వచ్చే సంవత్సరం ఇంకోలాగా చేస్తూ ఉంటారు. ఏమి ఏటా ఒకేలా చేయరా పూజ? మీరు పూజలో కూడా మార్పులా? పూజలో మార్పులు ఎన్నిట్లలో మారుస్తారు? ఫ్యాషన్లు మారుతాయి, పూజ ఎట్లా మారుతుంది? వరలక్ష్మిని కూడా మార్చేస్తారా? దాన్ని చేసేసారు గారు, వరమహాలక్ష్మిని చేశారు. ఆయన ఎవడో తీసుకొచ్చాడు వరమహాలక్ష్మి అని ఆయన చూపిస్తాడు, ఆయన ఉంచుకుంటాడు. మనం ఎందుకు చేయాలి? ఓన్ సిస్టమ్ అనే దాన్ని ఉంచుకోండి. ఈ తరం పిల్లలకి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది ఎప్పుడు కూడా, ఇంట్లో గెలవండి మీరు మొదట. ఇక్కడ గెలిస్తే ప్రపంచమంతా మీదే. అంతే. ఇదే దిస్ ఈజ్ మీ, ఇది మా పద్ధతి అని చెప్పగలిగేలాగా ఉండండి. అథెంటిక్గా ఉండాలంటే చేస్తూ ఉండాలమ్మా, లేకపోతే రాదు. పూట నీకెవరికి డైరెక్షన్స్ ఇస్తారు? ఓ 1-2 ఏళ్ళు చేశాక అమ్మా నా అత్తయ్యో చెప్పిన తర్వాత మీరే చేసుకుంటారు.
కాపీ చేయబోకండి. ఇప్పుడు మన పద్ధతి అయితే మనం చేసుకుంటా పోతాం రమ్మగారు, ఆ, ఫాలో అవుతా ఉంటే ఎవరితో తేడా ఒకటి ఒకటి. కదా, ఎప్పటికప్పుడు కొత్త కొత్త. మనం ఏం ఫాలో అవ్వచ్చు, ఏవైనా చూసి కొత్తగా చక్కగా స్టైలిష్గా చీరలు కట్టుకోవటాలు అవి ఫాలో చేయొచ్చు. వాకిట్లో తోరణాలు ఏమిటో డిజైన్ అది కూడా మన పద్ధతిలో రమ్మగారు. ఆ, ఇప్పుడు స్టైలిష్ గా చీర కట్టుకోవటం కూడా మన మన పద్ధతిలో. ఇప్పుడు వాకిట్లో తోరణాలు, వాకిట్లో ముగ్గు అలాంటివి ఏవైనా తెలుసుకుని చేసుకోవచ్చు సరదాగా. కానీ బేసిక్స్ మార్చకూడదు కదా. అవునవును, అది మారిపోతే ఎట్లా? మనం అమ్మని అత్తయ్యని, అత్తయ్యని అమ్మని అని అనం కదా. అనలేం కదా. అత్తయ్య అత్తయ్య అమ్మ అమ్మాయి కదా. ఇలా ఆలోచించండి. తర్వాత ఏదైనా మీకు నెగిటివ్ భావాలు ఉన్నా, లేకపోతే ఇన్ఫీరియర్ ఫీలింగ్స్ ఉన్నా వాటిని పోగొట్టుకోండి. మీరు ఎవరింటికి వెళ్ళినా లక్ష్మిగా ట్రీట్ చేయబడతారు. ఓన్ ట్రీట్మెంట్, మనని మనం ట్రీట్ చేసుకునేది కూడా అట్లా కాన్ఫిడెంట్గా కనుక మనం సొంతాన్ని మనని మనం తీర్చిదిద్దుకోగలిగితే అన్ని చోట్ల గెలుస్తాం. ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల రోజులు ఇవి. అంతే. ఈ నెలంతా కూడా మనవే రకరకాల కథలు నడుస్తూ ఉంటాయి. ప్రతి చోట గెలవడానికి ట్రై చేయండి. ఇది పోరాడి కాదు, నిలబడి. రైట్. పోరాటం వేరు, పోట్లాడి గెలవటం కాదు. పని చేసి నిలబడి ప్రూవ్ చేసుకుని ఇలా ఆలోచించండి. పిల్లలకి దీన్ని చెప్పండి అమ్మా. ఇప్పుడు అందరు చిన్నపిల్లలు వినరు, పెద్దవాళ్ళే ఇవి వింటూ ఉంటారు. మీరు సరిగ్గా అర్థం చేసుకుని మీ పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.